అభివృద్ధి వికేంద్రీకరణలో కూటమి అలసత్వం వహిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అనంతపురానికి కియా, చిత్తూరుకి శ్రీ సిటీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ. మరి కర్నూలు పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. ఉన్న హైకోర్టు పోయి బెంచ్ మాత్రమే మిగిలింది. సాగునీరు విషయంలోనూ రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధమవుతామంటున్నారు. ఇక ఏపీ అంటే అమరావతి, పోలవరమే కాదు సీమ కూడా అంటున్నారు. తమకు మద్రాసు నుంచి విడిపోయిన నాటి నుంచి అన్యాయం జరుగుతుందంటున్నారు. అభివృద్ధి విషయంలో మా సంగతి ఏంటో తేల్చాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కర్నూలు జిల్లాకు మాత్రమే సీమ జిల్లాలన్నింటిలోనూ కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణలో కూటమి అలసత్వం వహిస్తుందని వాదనలైతే బలంగా వినిపిస్తున్నాయి. అటు అనంతపురానికి కియా ఉంది, ఇటు చిత్తూరు చూసుకున్నట్లయితే శ్రీ సిటీ, కడపకు ఉక్కు ఫ్యాక్టరీ. మరి కర్నూలు పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలైతే ఉత్పన్నమవుతున్నాయి. ఉన్న హైకోర్టు కూడా పోయి బెంచ్ మాత్రమే మిగిలింది అని కూడా అనుకుంటున్నారు. మొత్తంగా సాగునీరు విషయంలో కూడా రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. అవసరమైతే మరో ఉద్యమానికి కూడా సిద్ధమవుతాము అని అంటున్నారు. ఏపీ అంటే ఒక అమరావతి, పోలవరమే కాదు సీమ కూడా ఉంది అని చెప్తున్నారు. తమకు మద్రాసు నుంచి విడిపోయిన నాటి నుంచి కూడా అన్యాయం జరుగుతుందంటూ కూడా గళమెత్తుతున్నారు. ఇక అభివృద్ధి విషయంలో మా సంగతి ఏంటో తేల్చండి మహాప్రభు అంటూ కూడా చాలా మంది డిమాండ్లు అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితి నెలకొంది. కర్నూలు జిల్లాకు మాత్రమే, ఒక జిల్లా మాత్రమే కాకుండా సీమ జిల్లాల అన్నింటిలోనూ కూడా ఇదే పరిస్థితి నెలకొన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ అయితే అందిస్తారు. గోపి, చెప్పండి, ఇప్పుడు కర్నూలు పరిస్థితి ఏంటి? పద్మ, మొత్తం మీద మీరు అన్నట్టుగా ఎందుకంటే మనం చూస్తున్నాం గత కొద్ది రోజుల నుంచి కూడా, అంటే ఇప్పుడే కాదు చాలా రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో, అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ జిల్లాలంటేనే వెనుకబడినటువంటి ప్రాంతాలు. ఇక్కడ ఈ ప్రాంతాల్లో చాలా రకాలుగా వర్షాభావం తక్కువ ఉంటుంది, రైతులు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదే విధంగానే గత 20-25 సంవత్సరాల నుంచి కూడా పాడి పరిశ్రమ పైనే ఇక్కడ కేవలం మహిళలు కూలీలకు వెళ్ళడం, లేదంటే పాడి పరిశ్రమ పైనే ఇక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు. ఇక మగవాళ్ళంతా కూడా దారిద్ర్య రేఖకి చాలా తక్కువ స్థాయిలోనే ఉంటారు. వాళ్ళందరూ కూడా కూలి పనులకు వెళ్ళడం, లేదంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళడం. ఎందుకంటే అనంతపురం లాంటి ప్రాంతాలు కావచ్చు, లేదంటే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం చంద్రబాబు కుప్పంలో కూడా ప్రతిరోజు, ఎందుకంటే అటు సైడ్ కర్ణాటక, తమిళనాడు వరకు కూడా ప్రతిరోజు 5,000 నుంచి 7,000 మంది అంటే అక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూలీలు వెళ్తూ ఉంటారు. అలాంటిది 30 సంవత్సరాల క్రితం అక్కడ 20-25 వేల మంది వలసలు వెళ్లేవాళ్ళు. ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రోజు 2 రోజులు 3 రోజులు కూలీ పనులు చేసుకుని దాని తర్వాత సొంత ప్రాంతాలకు వచ్చేవాళ్ళు. ఇదంతా కూడా రాయలసీమ జిల్లాలు, అంటే ఒక ప్రాంతం కాదు. అనంతపూర్ కావచ్చు, కడప కావచ్చు, కర్నూలు కావచ్చు, లేదా ఇట్లా చిత్తూరు జిల్లా కావచ్చు, ఇట్లా ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. అందువల్లనే రాష్ట్రంలో ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నా, కేంద్రంలో ఏ ప్రభుత్వాల అధికారులు ఉన్నా ఈ ప్రాంతం పైన ఎంతో కొంత ఒక సానుభూతి అనేది చూపిస్తూ ఉంటారు. అలాంటిది గత 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం పైన ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అందువల్లనే ఇవాళ చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు ప్రధానంగా కనీసం తాగునీటి ప్రాజెక్టులు లేక, తాగునీటి కూడా పంటలకు లేక చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న పంటలు ఆరుతెర పంటలు, అంటే ఏదైనా సరే చిన్న చిన్న పంటలు వేసుకున్నా కూడా వాటన్నిటిని కూడా 40 రోజులు, 50 రోజులు, లేదంటే 90 రోజులు వాటిని ఆడుకోవాలంటే రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు రాయలసీమ జిల్లాలో కొనసాగుతుంది. మరి ఇవాళ అంటే గత ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు ఎవరైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే అధికారులు కావచ్చు, లేదంటే వీళ్ళందరూ కూడా రాయలసీమ జిల్లాల్లో ఈ ప్రాంతం నుంచి, అంటే ఉన్నటువంటి దురదృష్టం ఏంటంటే గతంలో గత 34 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతం నుంచే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కి, అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి గాని, దాని తర్వాత ముఖ్యమంత్రిగా అంటే అంతకు ముందు కూడా ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు గాని, లేదంటే వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా నుంచి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతం నుంచే కూడా ముఖ్యమంత్రిగా స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతం మాత్రం అభివృద్ధి దానికి ఒక ఉదాహరణ ఏంటంటే చాలా రకాలుగా, అంటే మరోసారి ప్రజలందరూ కూడా రోడ్లపైకి ఉద్యమం బాట పట్టే రకంగా కూడా సిద్ధమవుతున్న చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇందులో భాగంగా కనీసం చెప్పుకోదగ్గ పరిశ్రమలు ఈ ప్రాంతంలో లేవు.
కేవలం అంటే గత ఎన్నికల సందర్భంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పుడు ప్రతిపక్ష నేత కాబట్టి ఎన్నికల సందర్భంగా ఇక్కడికి వచ్చిన సందర్భంలో కడపకి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొస్తారన్నారు. మరి ఇవాళ దాదాపుగా 7 నుంచి 8 నెలలు అయిపోతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ ఊసే లేదు. మరి ఇక్కడ తిరుపతికి సంబంధించి చిత్తూరులో కూడా శ్రీ సిటీ ఎస్టాబ్లిష్ చేస్తామన్నారు. తీసుకొని వచ్చి ఈ ప్రాంతానంతా కూడా యువత ఉద్యోగాలకు సంబంధించి నానా రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా గతంలో చెప్పడం జరిగింది. మరి దానికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటి వరకు కూడా ఇంకా కూడా కంప్లీట్ అవలేని పరిస్థితి. మరి రాయలసీమ జిల్లాల్లో చాలా ఇబ్బందులు ఉన్నటువంటి ప్రాంతం కర్నూలుకు సంబంధించి ఇదే ముఖ్యమంత్రి అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న సందర్భంలో ఎన్నికల సందర్భంగా కావచ్చు, గతంలో ఉన్న సమయంలో కూడా హైకోర్టు తీసుకొస్తారంటే కూడా చెప్పడం జరిగింది. అంటే అన్ని ప్రాంతాలను, అంటే ఒకవేళ అమరావతి నిర్మాణం జరిగినప్పటికీ కూడా అన్ని ప్రాంతాలను ఒకే కట్టుతో చూసుకొని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ పూర్తి స్థాయిలో కూడా అక్కడ హైదరాబాద్ కోల్పోయారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అలాంటి పరిస్థితి రాకుండా, ప్రాంతీయ విద్వేషాలు రాకుండా అన్ని ప్రాంతాలకు సమన్వయంగా అభివృద్ధి చేసుకోగలిగితే గన పాలకులు ఆ రకమైనటువంటి దృష్టి పెడితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు అన్నటువంటి మాట ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గతంలో చెప్పడం జరిగింది. కానీ ఇవాళ 7 నెలలు 8 నెలలు అయిపోతుంది, ఇంకా కూడా ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి కొత్త కంపెనీలు రాలేదు, ఉన్న కంపెనీలు ఎస్టాబ్లిష్ అవ్వలేదు, విస్తరణ జరగలేదు, అదే స్థాయిలో చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ లేదు. అదే విధంగానే రైతులకు సంబంధించినటువంటి చాలా రకాల అవస్థలు పడుతున్నారు ఉన్న పంటల్ని. ఎందుకంటే ఇప్పటి వరకు కొనసాగుతుంది లేదు, ఇంకా మరో 3-4 నెలలు ఇంకా వేసవి కాలం రాబోతా ఉంది. ఎన్నో రకాల పంటలు వేసుకున్నటువంటి రైతులంతా కూడా తాగునీటికి లేదా సాగునీటికి నీళ్లు లేక నానా రకాల ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. ఉన్న నీరు అంటే పడేదే ఇతర ప్రాంతాల్లో 80-70% పడితే ఈ ప్రాంతాల్లో 20 నుంచి 30% మాత్రమే వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. మరి అలాంటి వర్షాభావాన్ని ఆపుకోవడానికి ఆ వరద అంటే ఉన్నటువంటి ఆ వాటర్ ని స్టోరేజ్ చేసుకోవడానికి సరైనటువంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతాల్లో లేవు. మరి ఏ ప్రభుత్వ నేతలు ఇక్కడ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఈ ప్రాంతం నుంచే ముఖ్యమంత్రులు ఎదిగినప్పటికీ కూడా ఈ ప్రాంతం నుంచే వాళ్ళ ఆస్తులు కావచ్చు, లేదంటే రకరకాల డెవలప్మెంట్ లో భాగంగా వాళ్ళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చినప్పటికీ కూడా రాయలసీమ ప్రాంతాలకు మాత్రం ఎవరు చేసినటువంటి దాఖలాలు లేదు. అందువల్ల ఇవాళ మరోసారి ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రాంతాల మధ్య గతంలో ఉన్నటువంటి రకరకాల ఇష్యూస్ కారణంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో రకరకాల ఇబ్బందులు కొనసాగుతున్నాయి. అమరావతి నిర్మాణం జరగచ్చు, అమరావతి అందరూ కోరుకుంటున్నారు, కానీ అన్ని ప్రాంతాలు డెవలప్మెంట్ జరగాలనేది ఎన్డీఏ ప్రభుత్వ నేతల అంశం గతంలో కూడా చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఏది కూడా అలాంటివి పట్టించుకోకుండా ముందుకెళ్తుండడం ఇవాళ ప్రజలు ప్రశ్నించే స్థాయికి వస్తుంది. చూద్దాం మరి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే కర్నూలుకి ప్రస్తుతానికి బెంచ్ తోనే సరిపెడుతున్న నేపథ్యంలోనే మరోవైపు అనంతపురికి సంబంధించి కావచ్చు, లేదంటే కర్నూలులో ఇప్పటికే ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి గతంలో కూడా చెప్పడం జరిగింది, దాన్ని పూర్తి స్థాయిలో తీసుకొస్తామని చెప్పారు. ఆ పరిస్థితులు లేవు. కేవలం ఒక చెప్పుకోదగ్గ కంపెనీ ఏదైనా ఉందిరా అంటే కియా కంపెనీ ఒకటి మాత్రమే అనంతపూర్ లో ఉంది. మరి ఇట్లా రాయలసీమ జిల్లాలో మరి చిత్తూరుకి సంబంధించి కూడా ఇక్కడ తిరుపతిలో శ్రీ సిటీ ఉంది, కొన్ని కంపెనీలు మాత్రమే అక్కడ ఉన్నాయి. ఇంకా కూడా దాన్ని విస్తరణ చేసి అంటే ఇంకా కూడా ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నింటినీ కూడా సిసిటీకి తీసుకొస్తామని చెప్పి కూడా గతంలో చెప్పడం జరిగింది. మరి అలాంటి పరిస్థితులు ఇప్పుడు కనబడడం లేదు. రాబోయే రోజుల్లో ఇలాంటిదే కనుక కొనసాగితే ఇప్పటికే వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో రకరకాల ఇష్యూస్ వస్తాయి. చూద్దాం మరి ప్రభుత్వం ఎక్కడైనా సరే దీనిపైన నిర్ణయం తీసుకుంటుందా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే గోపీనాథ్, బసవరాజు చెప్పండి, మీరు చెప్పండి, ఈ కూటమి ప్రభుత్వం కర్నూలుని మర్చిపోయింది అనే విమర్శలు అయితే చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే కర్నూలుని విస్మరించిందనే చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే రాయలసీమ 4 జిల్లాల్లో కర్నూలు చాలా వెనుకబడిన ప్రాంతం. ప్రతిసారి కూడా ఇక్కడ వలస వెళ్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ప్రధానంగా సాగునీటి కొరత ఉండడం వల్ల, లేదా సాగునీటి వ్యవస్థ లేకపోవడం వల్ల వ్యవసాయ కూలీలు సైతం, అదేవిధంగా చిన్న సన్నకారు రైతులు కూడా ప్రతి ఏటా సమ్మర్లో బెంగళూరు, హైదరాబాద్, ముంబై లాంటి ఆ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఈ రోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందో, కనీసము అంటే రాయలసీమకు సంబంధించి ఏదైతే మనకి వేదావతి ప్రాజెక్టు కావచ్చు, అరుగు ప్రాజెక్టు కావచ్చు, గండికోట కావచ్చు, ఇలా చాలా ప్రాజెక్టులు గత కొన్ని ఏళ్లుగా దశాబ్దాలుగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ ప్రజలు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ఒక ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో కేంద్ర బడ్జెట్ అయితే చాలా నిరాశపరిచిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఏదైతే మంత్రాలయంతో కర్నూలు రైల్వే లైన్ చేస్తామని గత
కోట్ల దేశంలో ప్రకాష్ రెడ్డి రైల్వే సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గూడ్స్ కి సంబంధించి ఆ గూడ్స్ తయారీ కేంద్రాన్ని కూడా కర్నూలు కేంద్రంగా పెట్టామని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఉత్పత్తి మాటలకే పరిమితమయ్యాయి కానీ ఎలాంటి అభివృద్ధి అయితే లేదా ఎలాంటి కార్యాచరణ అయితే లేదని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రధానంగా ఏదైతే కర్నూలు కేంద్రంగా ఏదైతే ఓరవకుల ప్రాంతంలో అనేక పార్కులు, అనేక ప్రాజెక్టులు వస్తాయి, అనేక హబ్బులు వస్తాయి. అంటే ఇక్కడ వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కలుగుతుందని చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇవన్నీ కూడా పేపర్ ప్రకటనలకు, పత్రిక ప్రకటనలకు పరిమితమయ్యే తప్పితే వాస్తవానికి అయితే నేతల్లో చిత్తశుద్ధి కనిపించట్లేదు. ప్రధానంగా హైకోర్టు వస్తుందనే ఆశతో చాలా రోజులకు ఎదురు చూశారు. అంటే ఒకప్పుడు రాష్ట్ర రాజధాని ఉన్న కర్నూలుకు హైకోర్టు ఇస్తే సముచిత న్యాయం జరుగుతుంది అని సీమ ప్రజలైతే ఎదురు చూసిన నేపథ్యంలో మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా హైకోర్టు తీసుకొస్తుంటామనింది. అంతకుముందు వైసీపీ ప్రభుత్వం కూడా హైకోర్టు ఇచ్చి తీర్తామని చెప్పింది. అంటే ఈ రెండు పార్టీలు కూడా చెప్పిన మాట నిలబెట్టుకున్నాక చివరికి పెంచిచ్చి చేతులు దురుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ప్రతి ఎన్నికల హామీ ఇవ్వడము లేదా ప్రతి బడ్జెట్ లో రాయలసీమలోని ప్రధానంగా కర్నూలుకు అన్యాయం పెరగడం చూస్తూ ఉంటే ఆ భవిష్యత్తులో తప్పకుండా సీమ ప్రజలు తిరగబడి ఒక ఉద్యమంగా అయితే తిరగబడి ఉద్యమం కార్యాచరణ చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి. అదేవిధంగా నిరుద్యోగ యువతకు పారిశ్రామికరణ అంటే పరిశ్రమలు పెద్దగా తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తే తప్ప ఇక్కడ కర్నూలు సస్యశ్యామలం అయ్యే పరిస్థితి లేదు. కర్నూలు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం అయితే లేనట్టు కనిపిస్తా ఉంది. ప్రధానంగా జాతీయ ఉపాధి పథకం ఉన్నా కూడా వలస కూలీలు నివారించలేకపోతుంది. ప్రతి ఏటా అంటే జీవన నగరానికి ఖాళీ అయ్యి ఇతర నగరాలకు వలస బాట జీవనోపాధికి వెళ్తున్న పరిస్థితులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమి నేతలు కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వ పెద్దలు కావచ్చు, బీజేపీ పెద్దలు కావచ్చు, అదేవిధంగా జనసేన నేతలు కావచ్చు, రాయలసీమకి ఏం చేస్తారు, అదేవిధంగా ప్రధానంగా కర్నూలు పశ్చిమ ప్రాంతం కర్నూలుకి ఏం చేస్తారు, ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. తుంగభద్ర డ్యామ్ ప్రాజెక్టు ఉన్నా కూడా కర్నూలులోని పశ్చిమ ప్రాంతానికి అయితే బసవరాజు నీటి విషయంలో అటు శ్రీశైలం ప్రాజెక్టు కూడా దగ్గరలోనే ఉంది, కృష్ణా తుంగభద్ర నదులు కూడా పక్క నుంచి పారుతున్నవైన. సో అలాంటి చుట్టూ కూడా వాటర్ ఉన్నా సరే కర్నూలుకి నీటి కొరత చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనిని రాజకీయ విశ్లేషకుల వెర్షన్ ఎలాగుంది దీనిపై? అయితే ఇదైతే అన్ని ఉన్న అల్లున్నట్లు శని అన్నట్లు రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి ఉద్యమ సంఘాలు కావచ్చు, అందరూ ప్రతి ఏటా విమర్శిస్తున్న మాట. చుట్టూ నీరున్నా కూడా కృష్ణా కావచ్చు, తుంగభద్ర కావచ్చు, ఇలా చుట్టూ నీరున్నా కూడా అన్ని నీరు ఇక్కడి నుంచి పారుకున్నా కూడా కర్నూలుకి తాగునీటి సమస్య తీరడం లేదు. ప్రధానంగా పాత బస్తీ ఏదైతే ఉందో అంటే ఓల్డ్ టౌన్ లో నీటి సమస్యకై కటకట వస్తున్న పరిస్థితులు ఇదైతే. అదే విధంగా మనకు సింకేశ్వర డ్యామ్ ఇక్కడి నుంచి పారుకున్నా కూడా కర్నూలు కడప కాలువ ఇక్కడ కర్నూలు మీద వెళ్తున్నా కూడా కర్నూలు నగరవాసులకైతే నీటి తీవ్రతడి వెంటాడుతూనే ఉంది. అయితే నాయకులు అంటే పార్టీలు మారుతున్నారు, నాయకులు మారుతున్నారు, ఎవరిని కూడా చిత్తశుద్ధి కనిపించట్లేదు. శాశ్వతమైన అభివృద్ధి కానీ లేదా శాశ్వతమైన ఉపాధి కానీ చూపడంలో నాయకులు చిత్తశుద్ధి చూపడం లేదు. ఎన్నికలప్పుడు తల్లిబల్లి మాటలు చెప్పి డబ్బులు ఇచ్చి ఆ ఓట్లు పొంది అధికారం కోసమే చూస్తున్న పరిస్థితి కనిపిస్తాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ బసవరాజు. మొత్తం ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిదంబరం, చెప్పండి, అసలు ఈ కర్నూలు పరిస్థితి ఏంటంటే ఒకప్పుడు రాజధానిగా ఉన్న ఈ కర్నూలు ఇప్పటికి ఏకాకి అయిపోయింది. అంటే గత ప్రభుత్వ హయాంలో రాజధానిగా ఆల్రెడీ అనౌన్స్ చేసిన ప్రాంతం. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక కనీసం హైకోర్టు అన్న వస్తుంది అనుకుంటే బెంచ్కే పరిమితమైన పరిస్థితి అయితే చూస్తున్నాం. సో కర్నూలు అంటే ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అక్కడ ప్రజలు కూడా మరో ఉద్యమానికి తెరదీసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సమాచారం అయితే బాగానే షికార్లు కొడుతుంది, పొకార్లు షికార్లని అనుకో. అందులో వాస్తవం ఎంత, అంటే కర్నూలు పరిస్థితి ఏంటనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉత్పన్నమవుతుంది. కాబట్టి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అసలు? ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో హైదరాబాద్ కేంద్రీకృతం అవుతూ అభివృద్ధి మొత్తం వచ్చింది. ఆ సందర్భంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలన్నీ ఇబ్బంది పడ్డాయన్నది ఒక అనుమానం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలు హైదరాబాద్కు వచ్చి ఈ భాగస్వామ్యులు అవడం, ఏదైతే డెవలప్మెంట్లో భాగస్వామ్యులు అవడంతో పాటు అవకాశాలను కూడా ఎగరేసుకుపోయారు అన్నది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే ఉద్యమ నేపథ్యానికి మొదటి కారణంగా మనం చూడాలి. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు అన్నది ఆ మూడు నినాదాలని తీసుకొని అప్పట్లో జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి మనం చూసాం. రాష్ట్ర ఏర్పాటు అయిపోయిన తర్వాత, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరొకసారి ఏదైతే ఉందో అమరావతి సెంట్రిక్గానే మొత్తం డెవలప్మెంట్ జరుగుతుంది అని అనుమానం వచ్చే నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడము, వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చిన తర్వాత 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి అప్పుడు ఒక రకమైన గందరగోళం అనేది
అనేది క్రియేట్ చేశారు. ఆ సందర్భంలో ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఏదైతే మనము మొదటిసారి భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిన క్రమంలో కూడా కర్నూలునే మొదటి రాజధాని నగరంగా అప్పట్లో ఎంపిక చేశారు. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు కానివ్వండి, సౌకర్యాలు కానీ సరిపోవు అనే కారణంతో హైదరాబాద్ని రాజధానిగా చేసుకొని మొదటిసారి భాషా ప్రయుక్త రాష్ట్రాలకు సంబంధించి మరొకసారి రెండో ఎస్ఆర్సీ వేయాలన్న ప్రతిపాదన వచ్చింది. బట్ ఆ తర్వాత మనం చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విభజించే క్రమంలో అమరావతి రాజధానిగా జరిగిన నేపథ్యం హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంది. కానీ 3 రాజధానుల నేపథ్యంలో కూడా కర్నూలు జిల్లాని న్యాయ రాజధానిగా డెవలప్ చేయబోతున్నామంటూ వైఎస్ఆర్సీపీ చెప్పడము, ఆ తర్వాత జరిగిన పరిణామాలని మనం చూస్తొచ్చాం. ఇప్పుడు చూస్తే కూటమి ప్రభుత్వము ఓవైపు రాష్ట్రాన్ని మొత్తాన్ని, ప్రతి నగరాన్ని అంటే ప్రతి జిల్లాని కూడా ఒక రాజధాని నగరంగా మేము డెవలప్ చేస్తామని చెప్పారు. కానీ బట్ కర్నూలు నగరానికి వచ్చినప్పుడు మాత్రం, కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు మాత్రం పరిస్థితి చాలా భిన్నంగా కనిపిస్తోంది అన్న విశ్లేషణ వినిపిస్తోంది. ముఖ్యంగా చూస్తే మాత్రం రాయలసీమ మొత్తంగా చూసినా సరే ఓవైపు శ్రీశిడి లాంటి పెద్ద చిత్తూరుకు కానివ్వండి, అలాగే నెల్లూరు బార్డర్లో ఉన్నా సరే అక్కడ దానికి డెవలప్మెంట్ ఉంది. తిరుమల అన్నది ఖచ్చితంగా డెవలప్మెంట్కి ఒక మంచి పాయింట్గా చిత్తూరు జిల్లాకు మనకు కనిపిస్తుంది. అదే సందర్భంలో మనం చూస్తే ఉక్కు నగరానికి సంబంధించి కూడా రాబోతోంది, వస్తుంది, అది ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక కియా వచ్చి ఆల్రెడీ ఇప్పటికే దాదాపుగా దశాబ్ద కాలం దగ్గరగా ఉన్న నేపథ్యంలో అక్కడ డెవలప్మెంట్ కూడా ఒక అంటే స్టాల్ స్టేజ్కి వచ్చేసింది. సో రాయలసీమ మొత్తానికి కూడా డెవలప్మెంట్కి స్కోప్ లేకుండా అయిపోతుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం కర్నూలు నగరానికి మాత్రం హైకోర్టు వస్తుంది. హైకోర్టు వస్తే తద్వారా ఎంతో కొంత అక్కడ ఉపాధి కానివ్వండి, లేకపోతే ఇతరత్ర డెవలప్మెంట్కి అది స్కోప్ ఉంటుందని ఆలోచించారు. కానీ ఇప్పుడు మరొకసారి కేవలం అక్కడ బెంచ్ ఏర్పాటుకు మాత్రమే చర్యలు తీసుకున్నారు. హైకోర్టు ఇప్పుడు ఏదైతే ఉందో అమరావతి నగరంలోనే కంటిన్యూ అవుతుందంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో రాయలసీమ మరొకసారి ఉద్యమ నేపథ్యానికి ఏమైనా సిద్ధమవుతోందా, ఆ ఉద్యమ నినాదంగా రాయలసీమను ఏమైనా ప్రత్యేకంగా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని అనుమానం అయితే వ్యక్తమవుతుంది. దానికి అనుకూలంగానే చాలామంది ప్రకటనలు చేస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కర్నూలుకు మాత్రం అవకాశాల గనిగా ఉంది. కానీ అక్కడ మాత్రం అది డెవలప్మెంట్ మాత్రం ఆవిడ దూరంలోనే ఆగిపోయిందని దానికి. ఎందుకంటే ఓవైపు కృష్ణా, తుంగభద్ర 2 నదులు అదే జిల్లా నుంచి వెళుతూ ఉంటాయి. కానీ నీటి ఎద్దడి అనేది ఎప్పుడు మనం అక్కడ వింటూనే ఉంటాం. అంతేకాకుండా ఎప్పుడైనా సరే వరదలు వచ్చినప్పుడు మొదటగా మునిగిపోయే నగరంలో కూడా ఖచ్చితంగా కర్నూలు నగరం అనేది మనకు కనిపిస్తుంటుంది. అంతేకాకుండా దేవస్థానాలకు సంబంధించి చూసినా సరే మహానంది, యాగంటి లాంటి పుణ్యక్షేత్రాలనే, శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రాలు అక్కడ ఉన్నా సరే అక్కడ కూడా డెవలప్మెంట్ పెద్దగా కనిపించిన నేపథ్యంలో కర్నూలు జిల్లా అన్నది ఖచ్చితంగా ఒక శీతకన్ను దాని మీద పడుతుంది. అందుకే అక్కడ డెవలప్మెంట్ జరగట్లేదు అన్న విషయం పైన కర్నూలు జిల్లాతో పాటు రాయలసీమ వాసులందరూ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అయితే చిదంబరం యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు కావచ్చు, విడిపోయిన తర్వాత కావచ్చు, ఎక్కువ మంది ముఖ్యమంత్రులు ఇచ్చిన ప్రాంతం అంటే రాయలసీమ వస్తుంది. సో అలాంటి రాయలసీమ వెనకబడిపోవడానికి రీజన్ అంటే నిజంగానే అభివృద్ధి చేయడానికి అంత అర్హత లేనిదైపోయిందా ఆ రాయలసీమ ప్రాంతం, లేదంటే కావాలని ఎవరు పట్టించుకోవట్లేదా అనే చాలా ప్రశ్నలు కూడా చాలా ఉత్పన్నం అవుతున్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఉమ్మడి రాష్ట్రంగా చూసినప్పుడు మాత్రం మొత్తం మనం అదే చెప్తున్నాం, మొత్తం అభివృద్ధిని హైదరాబాద్ చుట్టూ కేంద్రీకృతం చేస్తూ వచ్చారు. ఇక డెవలప్మెంట్ స్కోప్ ఉందన్నది ఒకటి. అంతేకాకుండా ఎవరైతే డెవలప్డ్ సిటీగా ఇది ఉంది కాబట్టి దీని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మిగిలిన ప్రాంతాలని పెద్దగా పట్టించుకోలేదు. ఎక్కడో ఒకచోట మన విజయవాడ కానివ్వండి, లేకపోతే వైజాగ్ లాంటి ప్రాంతాలను మనం చూసినప్పుడు అక్కడ ఇతరత్ర డెవలప్మెంట్ కనిపించింది. కానీ బట్ హైదరాబాద్ నగరంతో పోలిస్తే దానికి అనుగుణంగా కానివ్వండి, లేకపోతే దానికి సమాంతరంగా ఇక్కడ అభివృద్ధి జరగని పరిస్థితుల్లోనే అది మీరు అన్నట్టుగా ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎక్కువ కాలం పాలించిన నాయకులు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చారు. ఓవైపు చిత్తూరు కానివ్వండి, తర్వాత కడప జిల్లా నుంచి కానీ అక్కడ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయలేదు. ఆ అభివృద్ధికి సంబంధించి అవసరమైనది ఏదైతే ఉందో అది ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పటికి కూడా కడప నగరంలో నీటి ఎద్దడి అనేది మనం చూస్తున్నాం. చిత్తూరు నగరం మనం అందులో ముఖ్యంగా కుప్పం చూస్తే కుప్పం మొన్ననే దానికి మున్సిపాలిటీ స్టేటస్ వచ్చిందంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నా సరే రాష్ట్రాన్ని మొత్తాన్ని డెవలప్ చేయాలనుకున్నారు తప్ప వాళ్ళ ప్రాంతాన్ని మాత్రమే డెవలప్ చేయాలని ఆలోచనలో కానివ్వండి, లేకపోతే ఆ వైపుగా వాళ్ళు ఆలోచించలేదని మనం ఖచ్చితంగా చెప్పాలి. అదే సందర్భంలో మనం చూస్తే కొండ విజయభాస్కర్ రెడ్డి గతంలో అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. కర్నూలు జిల్లాకు సంబంధించినా సరే ఆయన కూడా పెద్దగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా రాయలసీమ నుంచి ఎక్కువ మంది ముఖ్యమంత్రులు వచ్చినా సరే ఆ నగరాల్ని కానివ్వండి, లేకపోతే ఆ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకోవడంలో ఎంతో కొంత వెనుకబడ్డారని మనం చెప్పాలి. ఎందుకంటే మనం ముఖ్యంగా ఇప్పుడు చూస్తే ఏదైతే మనం చెప్పినట్టు శ్రీశిడి ఏదైతే ఉందో అది బార్డర్లో ఉన్నా సరే అది డెవలప్ అయింది. కానీ ఆ తర్వాత అక్కడ మిగిలిన ప్రాంతంలో డెవలప్మెంట్ పెద్దగా కనిపించదు. ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఎప్పటి నుంచో డిస్కషన్ జరుగుతుంది. కియా ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత ఆ చుట్టూ కొద్దిగా డెవలప్మెంట్ మాత్రమే కనిపించింది తప్ప దాని ఎక్స్టెన్షన్ అనేది జరగకపోవడం కూడా వీటన్నిటికీ కారణాలు. ఖచ్చితంగా ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ దాని డెవలప్మెంట్ విషయంలో రాయలసీమని పెద్దగా పట్టించుకోలేదు మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. పద్మ రైట్, థ్యాంక్ యూ చిదంబరం. మొత్తంగా అయితే ఈ కర్నూలు అంశమనే కాదు, ఒక రాయలసీమ అంశాన్ని తీసుకున్నట్లయితే కనుక అభివృద్ధికి ఆమడ దూరులో ఉందనే విమర్శలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిజంగానే అభివృద్ధికి అవకాశం లేని ప్రాంతమా, నిజంగానే కావాలని అధికారులు పట్టించుకోవడం లేదా అనే ప్రశ్న కూడా
కూడా చాలా ఉత్పన్నమవుతున్నాయి. త్వరలో ఈ కర్నూలు ప్రజలు ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టుగా కూడా ప్రచారం జోరుగానే సాగుతుంది. ఎందుకు రాయలసీమని విస్మరిస్తున్నారు, ఏ విషయంలో రాయలసీమని విస్మరించాల్సిన అవసరం ఉందన్న ప్రశ్నలు కూడా చాలా ఉత్పన్నమవుతున్నాయి. ఒక కర్నూలు విషయం తీసుకుంటే గతంలో ఒక రాజధానిగా ఉన్న ప్రాంతం, అలాంటి మొట్టమొదటిగా రాజధానిగా ఉన్న ఒక కర్నూలు ప్రాంతం ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయిన పరిస్థితి అయిపోతుంది. చుట్టూ కూడా వాటర్ ఉన్నా సరే నీరు ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతం కింద నిలిచిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కర్నూలు అంటే ఒక కొండారెడ్డి బురుజు అన్న ఒక పదం మాత్రం వినిపిస్తుంది. ఏదో సినిమా షూటింగ్ లాగా వాటికి మాత్రమే యూజ్ అవుద్దా అనే ఒక ఆరోపణలు అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో మున్ముందు ఇప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం అటు రాయలసీమపై కరుణ చూపి అభివృద్ధి పదంలో నిజంగానే ముందుకు తీసుకువెళ్ళబోతుందా అనే ఉత్సుకత అయితే ప్రజలు ఎక్కువగా ఎదురు చూస్తున్న భయం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, ఇక రాయలసీమ మేధావుల ఫోరం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఆ రాయలసీమ అంటే పరిస్థితి ఏంటి? నిజంగానే రాయలసీమ అభివృద్ధిలో వెనకంజలో ఉండిపోయింది. ఒకప్పటికి కర్నూలు మనం తీసుకున్నట్లయితే కనుక మొట్టమొదటి రాజధానిగా ఉన్న కర్నూలు ప్రాంతం ఇప్పుడు చూసుకుంటే కనుక వెనక్కి అయిపోయిన పరిస్థితి ఉంది. సో అభివృద్ధిలో చాలా వెనకుంది. ఈ నేపథ్యంలో రాయలసీమ నుంచి కూడా ఒక ఉద్యమం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం బాగా జరుగుతుంది. సో మీరేమంటారు? మొట్టమొదటి అంశం, రాయలసీమ ఉద్యమం కొత్తగా ప్రారంభమయ్యేదేం కాదు. దశాబ్దాలుగా రాయలసీమ ఉద్యమం నడుస్తూనే ఉంది. కాకపోతే మీరు ప్రారంభంలో ప్రస్తావించినట్టు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులే రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రధాన నాయకులుగా ఉంటున్నారు. అటు తెలుగుదేశానికి కానీ, వైసీపీకి కానీ, గతంలో కాంగ్రెస్కి కానీ రాయలసీమ నుంచి ఉన్న నాయకులే ఉండడం వల్ల రాయలసీమ ఉద్యమానికి అంత ప్రయారిటీ రావట్లేదు. ఎక్కువ మాట్లాడితే మీ వాళ్ళే కదా ముఖ్యమంత్రులు అనే చర్చ కూడా వస్తుంటుంది. కాబట్టి రాయలసీమ ఉద్యమం నిరంతరం జరుగుతూనే ఉంది. కొంత ఎక్కువ తక్కువ స్థాయిలో జరుగుతూనే ఉంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు రాయలసీమ అభివృద్ధికి అన్ని రకాల అవకాశాలు ఉన్న ప్రాంతం. మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ 2014 నుంచి 24 వరకు వైసీపీ 5 ఏళ్ళు నుండి, తెలుగుదేశం 5 ఏళ్ళు. ఈ 10 ఏళ్ల కాలంలో హైయెస్ట్ పరిశ్రమలు వచ్చింది శ్రీ సిటీలో. దాదాపు పెద్ద ప్రయత్నం జరగకున్నవాడు. అట్లే ఇండస్ట్రీలకు అవకాశం ఉన్నది కొప్పర్తిలో. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ పార్క్ ఇండస్ట్రియల్ కారిడార్లు 2 ప్రకటించింది ఆంధ్రప్రదేశ్కి. 2 కూడా ఓటవకల్లు కడపకు వచ్చినాయి, కొప్పర్తికి. అంటే పాయింట్ ఏంటి? పారిశ్రామిక అభివృద్ధికి అత్యంత నిలవైన ప్రాంతం రాయలసీమ. చంద్రబాబు గారు తెచ్చిన కియా పరిశ్రమ కూడా అనంతపురంలోకి వచ్చాయి. ఈ పాయింట్స్ అన్ని ఏం చేస్తాయంటే, ప్రభుత్వం జస్ట్ కొంచెం ప్రాధాన్యత ఇస్తే రాయలసీమ అభివృద్ధికి అందుకోవడమే కాదు, ఈ రాష్ట్రానికి ఒక అసెట్గా తయారవుతుంది. ఈరోజు శ్రీ సిటీ 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. కానీ శ్రీ సిటీ 70,000 కోట్లు వస్తే ఆ మేరకు అది రాష్ట్రానికి ఆదాయం, రాష్ట్రానికి ఒక అవకాశం వస్తుంది. రాయలసీమకి ఎంత ఉపయోగం, రాష్ట్రానికి కూడా. ప్రధానంగా రాయలసీమ ఇబ్బంది పడుతున్నది ఎక్కడంటే నీటి ప్రాజెక్టుల విషయంలో. ఎందుకంటే రాయలసీమ మొత్తం 4 జిల్లాల్లో, రాయలసీమ ఉమ్మడి జిల్లాలు అనుకుంటే ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వభావం 42%. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 42% రాయలసీమ వాటా భూభాగానికి సంబంధించి. 98 లక్షల సాగునీటి యోగ్య భూమి రాయలసీమలో అందుబాటులో. ఇది తెలంగాణ రాష్ట్రంతో సమానం. అంత ఉంది. సమస్య మెట్ట ప్రాంతం, వాణిజ్య పంటలు బాగా పండుతాయి. కావాల్సిందల్లా నీటి సౌకర్యం కల్పించడం. ఈ 70 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఆ ప్రయత్నాలు చేయకపోవడం, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి ఉపయోగపడే నీటి ప్రాజెక్టులు ఒకటి లేదు. మీరందరూ శ్రీశైలం అంటారు. శ్రీశైలం రాయలసీమలో ఉంది, కానీ ఆ శ్రీశైలం నీళ్లు రాయలసీమకు అందుకునేట్టుగా ప్రాజెక్ట్ లేదు. రాయలసీమ ముఖద్వారం నుంచే కృష్ణా, తుంగభద్ర, రాయలసీమ ముఖద్వారం నుంచే నీళ్ళు వస్తాయి. 1000 టీఎంసీలు ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలో అంశలదేవుల దగ్గర కలిసిపోతాయి. బట్ రాయలసీమలో మాత్రం తాగునీటికి ఎటకట్టలు అవుతాయి. ప్రతి ఏటా 500-600 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి రాయలసీమ నుంచి పోయే నీళ్లు. కానీ రాయలసీమలో మాత్రం నీటి ఎద్దడి ఉంది. కారణం ఏంటంటే శ్రీశైలం డ్యామ్ నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు, రాయలసీమ ప్రాంతానికి అందించేందుకు డిజైన్ జరగలేదు. ఎంత విషాదం అంటే, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని దోపిడీ చేయడానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు నిర్మించిన కేసీ కెనాల్ 1,00,000 ఎకరాలకు నీరు అందిస్తుంది. ఆ తర్వాత ది గ్రేట్ రాయలసీమలో ప్రధానమంత్రుల నుంచి, రాష్ట్రపతుల నుంచి, ముఖ్యమంత్రుల వరకు ఉన్నటువంటి రాయలసీమలో 1,00,000 ఎకరాలకి నీరు నుంచి ఒక ప్రాజెక్టు కట్టలేదు. మనల్ని దోపిడీ చేసుకోవడానికి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు కట్టారు, కానీ మన ప్రాంతంలో పుట్టిపోయిన వాళ్ళు ఎవరు? ఈ 70 ఏళ్ళలో 1,00,000 ఎకరాలకు నీరు తెలుసు. ఇది రాయలసీమ దుస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం
నీటి ప్రాజెక్టుకు టాప్ ప్రయారిటీ ఇచ్చి ఇండస్ట్రియల్ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తే ఖచ్చితంగా రాయలసీమ ది బెస్ట్ స్టేట్ గా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి పురుషోత్తం రెడ్డి గారు. మొత్తంగా ఈ రాయలసీమ అంశానికి సంబంధించి అటు రాయలసీమ నుంచి కూడా ఉద్యమం చెలరేగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకు అభివృద్ధిలో రాయలసీమ వెనుకంజలో ఉంది, ఇక మీదనే సరే మా మీద కరుణ చూపి రాయలసీమ అభివృద్ధికి ప్రయత్నాలు చేయాలంటూ కూడా ఇటు కూటమి నేతలనైతే రాయలసీమ వాసులైతే కోరుతున్నారు.